ధర్మేంద్రకు అశురెడ్డి ధమ్కి ఇచ్చిన ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏంటిది? ప్రేమించానని చెప్పి 2018 నుంచి 2025 వరకు వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. సుమారు 9.5 కోట్ల రూపాయలు అశురెడ్డి అండ్ ఫ్యామిలీ తన నుంచి వసూలు చేసింది. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. అతన్ని బెదిరిస్తూ మాట్లాడిన అశురెడ్డి ఆడియో లీక్ అయింది. నేను ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. అమ్మ దొంగ, అమ్మే కాదు నాన్న కూడా దొంగే. ధర్మేంద్ర దగ్గర తీసుకున్న డబ్బులు ఇస్తానంటూనే అశురెడ్డి సాఫ్ట్ గా బెదిరించినట్లుగా ఆడియోలో వినిపిస్తోంది. అది నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. తీసుకున్న డబ్బుల్లో 1.5 కోటి రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇస్తానంటూ చెప్పిన అశురెడ్డి, ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పాను. ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. ఇవ్వండి రా, పేరెంట్ ఇవ్వండి. లాయర్ గారు చెప్తున్నారు. మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తా. అంటే గోవిందా గోవిందా. మిగతా డబ్బులు జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇస్తానంటూ చెప్పారు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి త్రూ అకౌంట్, అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. చెప్పినట్టు డబ్బులు తీసుకుంటే సరే సరే, లేకుంటే వేధింపుల కేసు పెడతానంటూ బెదిరించింది. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. ఎవరావిడ? ఇది మా వీధికే గ్లామర్ క్వీన్. 1-2 సార్లు చూసి నేనే టెంప్ట్ అయ్యా. కాకపోతే దీని అన్నయ్య చిన్న రౌడీ అని డ్రాప్ అయిపోయి. ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా తేల్చుకుందామంటే పెద్ద మనుషులను మధ్యలో పెడతామని ఒక రాజీ ప్రయత్నం చేసింది. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. తన తరపున ప్రవీణ వేణుస్వామిలతో కూర్చుంటారని చెప్పింది. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. సో ప్రవీణ్ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా? నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, మాది కళాకారుల ఫ్యామిలీ అండి. ఎవరన్నా తగులుకున్నారంటే మేము అలాగే ఇన్వాల్వ్ అయిపోతామండి. నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి? అంటే అది ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ధర్మేంద్ర దగ్గర తీసుకున్న డబ్బులు ఇస్తానంటూనే అశురెడ్డి సాఫ్ట్ గా బెదిరించినట్టుగా ఆడియోలో వినిపిస్తోంది. తీసుకున్న డబ్బుల్లో 1.5 కోటి రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇస్తానంటూ చెప్పిన అశురెడ్డి, మిగతా డబ్బులు జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇస్తానంటూ చెప్పారు. దీన్ని బట్టి నాకు అర్థమైన సైన్స్ ఏంటంటే, ఒక మగోడు వాడు ఎంత తెలివిగలవాడైనా ఉండొచ్చు, వాడు తోపై ఉండొచ్చు, కానీ ఒక అందమైన ఆడపిల్ల ముందు వాడి తెలివి పనిచేయదు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం